విశ్వనటుడు కమల్ హాసన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అద్భుతమైన చిత్రం భారతీయుడు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ 1996లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా శంకర్ సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో నటించి తనలో ఉన్న నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు అలరించారు. ఎందుకంటే భారతీయుడు సినిమాలో కమల్ అవినీతి లంచగొండితనంపై పోరాడతారు. అడ్డదారులు తొక్కిన అవినీతి పరులను అంతం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సాగిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో కమల్ హాసన్కి భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? అయితే ఈమె ఎప్పుడు ఎలా ఉందంటే కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో సేనాపతికి భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎంతమందికి గుర్తుంది? ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ సినిమాలో కమల్కి భార్యగా ఈమె చాలా అద్భుతంగా నటించారు. భర్త అడుగుజాడల్లోనే నడిచిన భార్యగా ఈమె తన పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పండించారు. ఒక మాటలో చెప్పాలంటే అప్పటి జనరేషన్స్కి ఈ సినిమాలోని పాత్రలు అనేవి ఓ మధుర జ్ఞాపకం. అయితే ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. అయితే భారతీయుడిలో కమల్ హాసన్కి భార్యగా నటించిన ఈమె పేరు సుకన్య. ఈమె టాలీవుడ్లోని చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది. ముఖ్యంగా సుకన్య అమ్మ, వదిన పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. అలాగే తెలుగు కన్నా సుకన్య తమిళ్ భాషలోనే ఎక్కువ సినిమాల్లో అలరించారు. అంతేకాకుండా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుకన్య లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక ఈ ఫొటోస్లో సుకన్య అప్పటికి ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో మెరిసిపోతుంది. వయసు పెరుగుతున్న వన్నె తగ్గని అందంతో ఆమె ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా మళ్ళీ కమల్ హాసన్ శంకర్ కాంబోలో భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా అలరించలేకపోయింది. భారతీయుడు 2 ప్రేక్షకుల అంచనాలను మెప్పించలేకపోయింది. దీంతో ఫ్లాప్ టాక్ను అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారతీయుడు ఫేమ్ సుకన్య లేటెస్ట్ పిక్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.